వెల్కమ్ టు H.E.T ఎలక్ట్రికల్ ఎల్టీ డిస్ట్రిబ్యూషన్ ప్యానల్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకి నల్ల రెండు ఇన్కమింగ్లు ఉంటాయి. 400 amps రెండు ఇన్కమింగ్ ఫ్రెండ్స్. ఇళ్ళ ఇది వచ్చేసరికి మనకు ఈబీ ఇన్కమింగ్. అది వచ్చేసరికి మనకి సోలార్ ఇన్కమింగ్. ఇది 400 amps. ఇవి వచ్చేసరికి మనకు ఇన్కమింగ్ పైన వస్తాయి ఫ్రెండ్స్. ఇది బాటమ్ ప్లేట్ పైన ఇచ్చాము మనము. ఇన్కమింగ్ పైన వస్తాయి. ఈ పెనల్ మొత్తం ఇన్కమింగ్ పైన ఉంటాయి. బస్ బార్ చూడండి ఫ్రెండ్స్. ఇన్కమింగ్ ఇలా వచ్చి బస్ బార్ కింద నుంచి చూడండి ఇలా. దీని కూడా ఫ్రెండ్స్ ఇన్కమింగ్ పైన ఉంది. బస్ బార్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఆ బస్ బార్ ఈ బస్ బార్ అటాచ్ ఉన్నది. ఇది మనకు ఇది నడపోయిన అది నడవాలని రెండు షార్ట్ అవ్వడానికి బస్ బార్ అటాచ్ చేసాం. ఇది దీనికి ఇంటర్లాకింగ్ ఉంటుంది రెండుకి. ఒకటి ఆన్ అయినప్పుడు ఇంకోటి ఆన్ అవ్వదు. ఇలా కింది నుంచి వచ్చింది ఫ్రెండ్స్ బస్ బార్ మొత్తము. దీని నుంచి మొత్తం ఇలా వచ్చింది బస్ బార్. మనము బస్ బార్ చంబర్ ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. బస్ బార్ ఇలా వచ్చి ఇట్లా పైకి వచ్చింది. ఇలా ఎంసీసీబీ లాగా ఇన్కమింగ్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా నీట్ గా వచ్చిందో. ఇలా వచ్చింది బస్ బార్. చూడండి ఫ్రెండ్స్ బస్ బార్ ఇలా వచ్చి ఎంత నీట్ గా లింకులు పడ్డాయి. కింద మీద కాకుండా స్ట్రేట్ గా దానికి రెండు ఇన్కమింగ్ ఒకటే స్ట్రేట్ గా పడ్డాయి మొత్తం. చూసారు ఎంత నీట్ గా ఉంది బస్ బార్. ఇక్కడ వచ్చేసరికి అవుట్ గోయింగ్ చంబర్. ఇది కేబుల్ చంబర్. ఇది కేబుల్ చంబర్ ఫ్రెండ్స్. ఇది బస్ బార్ చూసారా, వాళ్ళకు కేబుల్ కలపడానికి ఈజీగా ఉంటుందని ఒకటి రెండు బెండ్ ఇట్లా వేసాము, ఒకటి రెండు స్ట్రేట్ గా పెట్టాము. ఇది వచ్చేసరికి దీనికి కేబుల్ పై నుంచి వచ్చాయి దీనికి. ఇది వచ్చేసరికి మనకు కేబుల్ డ్రెస్సింగ్ చేసుకోవడానికి ఇచ్చాము. ఇవి వచ్చేసరికి మనకు ఎంసీసీబీలు మొత్తం. ఇవి 4 pole ఎంసీబీలు మొత్తము 4 pole ఎంసీబీలు మొత్తం. ఇవి ఇక్కడ వచ్చేసరికి టెస్టింగ్ చేస్తున్నాము. ఇప్పుడు రెండు ఇన్కమింగ్ మన ఆఫ్ లోనే ఉన్నాయి. ఇక్కడ RYB లైన్ కూడా వచ్చింది మనం ఆన్ చేసిన సప్లై. ఇది వచ్చేసరికి మనకు ఆఫ్ ఇండికేషన్ వస్తుంది. మన ఎంసీసీబీ ఆఫ్ ఉన్నది కాబట్టి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎంసీసీబీ ఆన్ చేస్తాము. ఇంటర్లాకింగ్ ఎంసీబీలు రెండు ఒకటే ఆన్ ఉంటది, రెండు ఒకటేసారి ఆన్ కావు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఆన్ లో వచ్చింది. ఇది ఇప్పుడు ఆన్ ఇండికేటర్ వెలుగుతుంది. ఇది ఆన్ చేసినప్పుడు ట్రిప్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది చూసారా ఫ్రెండ్స్, ఇది ట్రిప్పులు వచ్చింది. ఇది ఆన్ చేసినప్పుడు రెండు ట్రిప్పులు వచ్చినాయి. చూడండి ట్రిప్పులు వచ్చిందా చూడండి. ఇప్పుడు మనకు రెండు ఒకటేసారి ఆన్ కావు, మనం విడివిడిగా ఒక్కొక్కటి ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది సింగిల్ ఆన్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది ఆన్ లోనే ఉంది. ఇప్పుడు ఇది ఆన్ చేస్తే ఇది ఆన్ ఉంది కాబట్టి ఇది ఆన్ చేయడానికి పోతే మళ్ళీ ట్రిప్లు వచ్చేస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ట్రిప్లు వచ్చింది మళ్ళీ రెండు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇవి కూడా ప్రతిదానికి మనం ఆన్ ఆఫ్ తెప్పించాము. మళ్ళీ ఇప్పుడు ఆఫ్ ఉన్నాయి కాబట్టి గ్రీన్ వచ్చింది. ఆన్ చేసినప్పుడు రెడ్లు వస్తాయి.